శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 640వ నామం వాగధీశ్వరి మంత్రస్వరూపంలో శ్రీ వాగధీశ్వర్యై నమః. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని శబ్ద పరబ్రహ్మముగా తెలుసుకున్నాం. ఈ శబ్దములే వాక్కులు. మన వాక్కులకు ఈశ్వరిగా అమ్మవారు ఉన్నారు. కాబట్టి మనం ఆమె ప్రసాదించిన శక్తితో మాట్లాడగలుగుతున్నాం. మనకు వాక్కులను ప్రసాదించినది అమ్మవారే, ఆ వాక్కులకు ఈశ్వరిగా ఉన్నది అమ్మవారే. కాబట్టి ఈ నామంలో అమ్మవారిని వాగధీశ్వరి అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. మనం మాట్లాడే వాక్కులకు మూలం బుద్ధి. మనం బుద్ధిని బట్టి మాత్రమే మాట్లాడుతూ ఉంటాం. మన యొక్క బుద్ధికి అధిష్టాన దేవతగా, మన వాక్కులను నిర్దేశించే దేవతగా, మన జ్ఞానాధి దేవతగా ఈ నామంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. కాబట్టి మన బుద్ధిని ధర్మబద్ధమైన విషయాల వైపు మరలించు తల్లి అని ఈ నామంతో అమ్మవారిని జపించి వేడుకుంటే మన బుద్ధులను సరి అయిన దారిలో నడిపించి అమ్మవారు రక్షించగలరు అని సాధకులైన పెద్దలు చెబుతారు. ఆ అమ్మవారు మన బుద్ధులను పరిపాలించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.